నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం హీట్ ఎక్కిస్తోంది. మంత్రి పదవుల్లో భర్తీ క్లైమాక్స్ కు చేరుకుంది. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. గాంధీభవన్లో ఇద్దరు కలిసినా కేబినెట్ విస్తరణపైనే మాట్లాడుకుంటున్నారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉండబోతోంది? ఉగాదిలోపు ఆ నేతలకు తీపి కబురు రానుందా? జాతీయ నాయకత్వం ఏ ఆలోచన చేస్తోంది? ఎవరెవరికి మినిస్టర్ పోస్టులు రానున్నాయి, ఎవరెవరికి పెండింగ్లో పడతాయి అనే చర్చ జోరుగా నడుస్తోంది. ఎప్పుడెప్పుడు అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఉగాదిలోపు ఏ క్షణమైన మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. లెక్క ప్రకారం కేబినెట్లో మరో 6గురికి చోటుంటుంది. అయితే 6 మంత్రి పదవుల కోసం ఆశావహులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేయొద్దని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉన్నపళంగా ఢిల్లీకి పిలిపించుకుని మంత్రివర్గ విస్తరణపై సిన్సియర్ గా కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరెవరికి జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది, ఎవరికిస్తే పార్టీకి ప్రభుత్వానికి లాభం జరుగుతుంది అనే కోణంలో ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. అందుకే ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 మంత్రి పదవుల్ని పెండింగులో పెట్టాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొదటగా పార్టీ ఎవరికైతే హామీ ఇచ్చిందో వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించి 2 మంత్రి పదవుల్ని ఖాళీగా పెడితే ఎవరైతే ఆశావహులు ఉంటారో వారికి మిగతా కేబినెట్ విస్తరణ జరిగినప్పుడు ఆ పదవులు మీకంటే మీకే వస్తాయని ఆశావహులకు చెప్పొచ్చని ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. తద్వారా ఇప్పుడు మంత్రివర్గంలో చోటు కావాలనుకున్న నేతలకు చోటు కల్పించకున్నా కొన్ని రోజులు మాత్రం పార్టీలో అసంతృప్తి ఉండకుండా జాగ్రత్త పడాలన్నది పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ లోపు నేతల్లో ఎవరికైనా అసంతృప్తి ఉన్నా బుజ్జగించి ఇంకా వారికి పార్టీలో కానీ ప్రభుత్వ పదవుల్లో కానీ స్థానాన్ని భర్తీ చేసే విధంగా యోచిస్తోంది పార్టీ అధిష్టానం. అందులో భాగంగానే 4 మంత్రి పదవులు మాత్రమే ఈ దఫా భర్తీ చేయాలని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే కేబినెట్ విస్తరణలో మొదట ప్రాధాన్యతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, వివేక్ వెంకటస్వామిలకు ఇవ్వనున్నట్టు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎన్నికల ముందు బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. వీరు పార్టీలో చేరితే మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చే వారిని పార్టీలోకి తీసుకున్నామని పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్లకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మంత్రి పదవి ఆశించి మంత్రివర్గంలో చోటు దక్కని వారికి ఏం చేయాలనే అంశంపైన కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అందులో భాగంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని నిర్ణయించారట. అదేవిధంగా లంబాడ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారట. పెద్దల సభ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతిలకు అవకాశం ఉండొచ్చనే ప్రచారం తెరపైకి రాని వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలనలో ఉందనే ప్రచారం జరిగింది. ఇక మంత్రి పదవి లేకపోవడం వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందంటూ తనకు కేబినెట్లో చోటు ఇవ్వాలని చెప్పకనే చెప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. తనకు ఛాన్స్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ అలకాస్త్రం కూడా ప్రయోగించారు. ఇక మైనారిటీ కోటా నుంచి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. ఇక సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్టీ లంబాడ కోటలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ తన ఆవాజు వినిపించడం సహా సీనియర్ నేత జానారెడ్డి అండదండలతో గట్టిగానే ప్రయత్నాలు చేశారు అనేది టాక్.